మంచు లక్ష్మి ఇండిగో విమాన సంస్థ దురుసుగా ప్రవర్తించారు అని ఎక్స్పోస్ట్లో పెట్టింది మంచు లక్ష్మి. And that's how they locked it. Without a lock, without a tag. మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి తనదైన శైలిలో వివిధ పాత్రలు చేసుకుంటూ సినిమాలు, తనకి ఇష్టమైన యాంకరింగ్, నిర్మాణ వ్యాపారం లాంటి ఇతర వ్యాపకాలతో బిజీగా ఉంటుంది. కాగా ప్రస్తుతం ఆమె తన భర్త కూతురితో ముంబైలో ఉంటుంది. కుదిరినప్పుడల్లా హైదరాబాద్కు అమ్మా నాన్న మరియు ఇద్దరు తమ్ముళ్ల కుటుంబ సభ్యులను చూడటానికి వస్తూ వెళ్తారు. ఇప్పటిలాగే ఆమె విమాన ప్రయాణం చేశారు. గోవాలో జరిగిన ఒక పార్టీకి హాజరై ఇండిగో విమాన ప్రయాణం చేశారు. మరి ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి ఇండిగో విమానయాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సంస్థకు చెందిన విమానంలో గోవా నుండి ప్రయాణించగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా తెలిపారు. అలాగే సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఎక్స్ వేదికగా సంస్థను ట్యాగ్ చేస్తూ వరుస పోస్టులు పెట్టారు. నా లగేజ్ బ్యాగ్ను పక్కకు తోసేశారు. బ్యాగ్ తెరవటానికి అనుమతించలేదు. వాళ్ళు చెప్పిన విధంగా చేయకపోతే నా సామాను గోవాలోనే వదిలేస్తామన్నారు సిబ్బంది. చాలా దురుసుగా ప్రవర్తించారు. ఇదొక రకమైన వేధింపులు. వాళ్ళు నా కళ్ళెదుట బ్యాగ్కు సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఇక ఈ తరహాలో విమానయాన సంస్థలను ఎలా నడపగలుగుతున్నారు అంటూ ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. తనలాగే మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇకపై తాను ఈ విమానయాన సంస్థకు దూరంగా ఉంటానని తెలిపారు. లక్ష్మి ఫిర్యాదుపై ఇండిగో సంస్థ ఎక్స్ వేదికగా స్పందించారు. బ్యాగ్ను సురక్షితంగా ట్యాగ్ వేసినప్పటికీ నిషేధిత రవాణా కారణంగా బ్యాగ్ను అదుపులోకి తీసుకున్నప్పుడు విమానాశ్రయ సిబ్బంది ఆ ట్యాగ్ను తొలగిస్తారని, అది తప్పనిసరి భద్రతా ప్రక్రియ అని, అదంతా భద్రతా అధికారి పరిధిలోనే ఉంటుందని, తమ పర్యవేక్షణలో ఉండదన్న విషయాన్ని గమనించాలని కోరింది. అయితే మంచు లక్ష్మి చెప్పినట్లుగా ఇండిగో సంస్థ చాలాసార్లు ఈ విధంగానే దురుసుగా ప్రవర్తించారని, ప్రయాణికులంటే కొద్దిగా కూడా మర్యాద లేదని ఇండిగో సంస్థని విమర్శిస్తున్నారు సోషల్ మీడియా నెటిజన్లు. మంచు లక్ష్మి కరెక్ట్ మాట్లాడిందని ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా ఫైర్ బ్రాండ్గా ఉండే మంచు లక్ష్మి మరొకసారి తన పోస్ట్తో వైరల్ అయింది. ఇక కుటుంబం విషయానికి వస్తే ఇటీవలే మంచు కుటుంబంలో చోటు చేసుకున్న గొడవలకి కొద్దిగా దూరంగా ఉంటూనే మంచు మనోజ్కు ఆమె మద్దతు తెలిపినట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి కూడా మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్ అంటేనే ఇష్టం. మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇంట్లో కొంత వ్యతిరేకత ఎదురైనా లెక్క చేయకుండా దగ్గరుండి మద్దతుగా నిలిచింది. ఒక అక్కగా మనోజ్కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది మంచు లక్ష్మి.